నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అని యేసు ప్రభువు చెబుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని నీకు ఆశ ఉన్నట్లయితే, లేదా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుతో చెప్పినప్పుడు ఆ చెప్పే విధానం ఏంటో, ఎలా చెబితే దేవుడు విని నీ సమస్యల్లో నుంచి బయటపడేస్తాడు అని గనకంటే, యేసు ప్రభువారు అద్భుతంగా చెప్పాడు. ఏమని? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, ఖచ్చితంగా ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీలో ఎవరైనా ఉన్నారా? ప్రార్థన ఎలా చేయాలి, ఎలా దేవుని యొక్క మహిమను నేను చూడాలి, ఎలా దేవుని యొక్క స్వరాన్ని నేను వినాలి, ఎలా నా అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నేను బయటపడాలి అనేటటువంటి ఆశ గనక నీకు ఉన్నట్లయితే, నువ్వు ప్రార్థన అన్నప్పుడు అది ఏదో విచిత్రమైనటువంటి విద్య కాదు. ప్రార్థన అన్నప్పుడు అది ఏదో భయంకరమైనటువంటి పని కాదు. ప్రార్థన అన్నప్పుడు నువ్వు మోయలేనటువంటి పెద్ద పని అయితే ఏది కాదు. కానీ ప్రార్థన అనేటటువంటిది నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి మాట్లాడేటటువంటి విధానం. లేదా నువ్వు కళ్ళు మూసుకొని నీ హృదయములో ఏ బాధ అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో దానిని ప్రభువుతో చెప్పేటటువంటి విధానాన్ని ప్రార్థన అంటాం. అయితే ఇలా నువ్వు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలో తెలుసా? ఖచ్చితంగా నువ్వు ఒక గదిలోనికి ఏకాంతంగా, అనగా నువ్వు ఒక్కడివే ఒక గదిలోనికి వెళ్ళి, ఆ గదిలోనికి వెళ్ళిన తరువాత చాలామంది అనుకుంటా ఉంటారు, ప్రార్థన చేసేటప్పుడు కానీ మందిరానికి వచ్చేటప్పుడు కానీ అందంగా అలంకరించుకొని దేవుని మందిరానికి రావాలి, అలాగే ప్రార్థన కూడా అలాగే చేయాలేమో అనుకుంటా ఉంటారు. కానీ ఈరోజు జాగ్రత్తగా విను. ప్రార్థన చేసేటప్పుడు నీకు కొత్త బట్టలు ఉంటే ఉన్నాయి, లేకపోయినా బాధ లేదు. పాత బట్టలు ఉన్నాయా? వాటిని ఉతుక్కొని స్నానం చేసి పాత బట్టలని ఉతుక్కొని ఆ గదిలోనికి వెళ్ళు. లేదా పాత బట్టలు కూడా లేవా, చినిగిపోయినటువంటి బట్టలు ఉన్నాయా, వాటిని కుట్టుకొని ఆ గదిలోనికి వెళ్ళు. ఎవరు వెళ్ళాలి? నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు కానీ, లేదా దేవునితో మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా కనుక నువ్వు విన్నట్లయితే కొత్త బట్టలే ఉండాలి అని భ్రమలో ఉండమాకు. నీకున్నటువంటి బట్టలు ఏదైనా వాటినే వేసుకొని వెళ్ళు. నువ్వేమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్కడివే వెళ్ళు, రహస్యంగా వెళ్ళు, ఎవరికి తెలియకుండా వెళ్ళు. అయితే ప్రార్థన అనగా నేను దేవుని దగ్గరకు వెళ్ళి ఆ దేవుని యొక్క మాటను నేను వినడానికి, అలాగే నా మాట కూడా దేవుడు వినడానికి నేను ఆ గదిలోనికి వెళ్తున్నానని, ప్రార్థనా గదిలోనికి వెళ్ళేటప్పుడు నువ్వు సిద్ధపడి జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రభుతో నేనేం మాట్లాడాలి, యేసు ప్రభు వారితో నేనేం చెప్పాలి, యేసు ప్రభు వారితో నా బాధను ఏ విధంగా చెప్పాలి, యేసు ప్రభు వారితో నా కుటుంబ వేదనను ఏ విధంగా చెప్పాలి, యేసు ప్రభు వారితో నా హృదయంలో ఉన్నటువంటి వేదనను ఏ విధంగా చెప్పాలని ఆ ప్రార్థనా గదిలోనికి వెళ్ళక ముందే నువ్వు సిద్ధంగా ముందుగానే ఆలోచన చేసుకొని ఏది నేను ప్రభుతో చెప్పాలి అలా చెబుతూ ఉన్నప్పుడు ఏకాగ్రతతో చెప్పాలి. అయ్యా, నా కుటుంబంలో నా బిడ్డలు బాగలేదయ్యా, నా కుటుంబంలో నా కొడుకులకి ఒంట్లో బాగోలేదయ్యా, ఇదిగో అయ్యా నా కుటుంబంలో ఇదిగో దయ్యాలు పట్టాయ్యా, ఇదిగో నా కుటుంబంలో చెడు చూపు వెళ్ళేటువంటి వ్యక్తులు నా ఇంటి మీదకి ఏదో చేశారయ్యా, కాబట్టి ప్రభువా నన్ను కనికరించు అని ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి అంటా ఉన్నాడు. ఆ గదిలోనికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్ళు. ఎంతో భయముతోటి, ఎంతో భక్తితోటి, ఎంతో ఆశతోటి నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఆశతో నువ్వు ఆ గదిలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే నీ సమస్యలు చెప్పమని చెప్పాను కదా, అయ్యా నా సమస్యలు తీర్చు అని చెప్పేసని చెప్పమన్నాను కదా, వాటికాడికి ముందు, నీ సమస్యలు చెప్పబోయేటటువంటి వాటికాడికి ముందు ఆ రహస్యమైనటువంటి గదిలో ఒంటరిగా కూర్చున్నటువంటి నీవు ఏం చేయాలి తెలుసా? నీ సమస్యలు చెప్పడానికాడికి ముందు నీ బ్రతుకుని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.
ఏంటి నీ బ్రతుకు? నువ్వెలాంటి తప్పుడు వాడివో, నువ్వు ఎలాంటి మాట తీరి కలిగినటువంటి వాడివో, నీ చూపులు ఎలాంటి దరిద్రమైనటువంటి చూపులో, నువ్వు ఎక్కడెక్కడైతే ఎంతమంది అయితే అన్యాయం చేశావో, నీ చెడు ప్రవర్తన అంతా కూడా ఆ గదిలో నువ్వేం చేయాలేసా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అయ్యా ఎందుకయ్యా నా చెడు ప్రవర్తనను ఆ గదిలో ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నావు? నా చెడు బుద్ధులను ఒక్కనే కూర్చోమన్నావు, బాగానే ఉంది. ఎందుకు ఆ చెడు లేదా ఆ చెడు బుద్ధులను ఆ గదిలో ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నావు అంటున్నావు కదా. నిన్ను నువ్వే ఎంతటి పనికి మాలినటువంటి వ్యక్తివో గనక నువ్వు గనక జ్ఞాపకం తెచ్చుకుంటే అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవడం కొరకు ఉపయోగపడతా ఉంటాయి. ఏంటి? నువ్వు ఎక్కడెక్కడైతే పనికి మాలిన పనులు చేశావో, ఎక్కడెక్కడైతే వ్యభిచారపు పనులు చేశావో అవన్నీ కూడా అయ్యా నేను వ్యభిచారినయ్యా, అయ్యా నేను దొంగనయ్యా, అయ్యా నేను ఇతరులు బాగుపడితే ఓర్చుకోలేనటువంటి వాడినయ్యా, అయ్యా నేను ఒక దొంగనయ్యా, అయ్యా నేను తప్పుడు లెక్కలు చేసి వేరే వాళ్ళ సొమ్మంతా ఇంట్లో వేసుకున్నటువంటి వాడినయ్యా అని నీ చెడు ప్రవర్తన అంతా కూడా మూటనంతా కూడా విప్పినట్టుగా నీ చెడు ప్రవర్తన మూట అంతా కూడా ఆ గదిలో రహస్యంగా ప్రభుతో చెప్పాలి. నీ మనసు విప్పి అయ్యా నేను చెడిపోయినటువంటి వ్యక్తినని, అయ్యా నేను పాడైపోయినటువంటి వ్యక్తినని, అయ్యా నేను ఒక విలువ లేనటువంటి వ్యక్తినని, నీ చెడు ప్రవర్తన నువ్వు ఏ చెడు ప్రవర్తన అయితే చేశావో దానిని మాత్రమే ఒప్పుకో, దానిని మాత్రమే మనస్ఫూర్తిగా ఒప్పుకో. అలా ఒప్పుకున్న తర్వాత అయ్యా నన్ను క్షమించు ప్రభు అని నిజంగా నిజంగా నువ్వు అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించాడు అంటే నువ్వు చేసినటువంటి అక్రమమైనటువంటి పనుల కోసం ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించు ప్రభువా, నేను ఒక దౌర్భాగ్యుని ప్రభు అని ఎప్పుడైతే ఆ రహస్యమైనటువంటి గదిలో అడిగినట్లయితే ఆయన గనక నిన్ను క్షమిస్తే, ఆయన గనక నిన్ను క్షమించినట్లయితే ఇదిగో నువ్వు ఏ అవసరమైతే నీకు కనబడుతుందో, ఏ అవసరమైతే నీ ఇంట్లో ఉందో, ఏ అనారోగ్య పరిస్థితి అయితే నీ ఒంట్లో ఉందో, ఏ నిందలైతే నీ ఇంట్లో ఉన్నాయో, ఏ కష్టమైతే నీ కుటుంబం అంతా కలిసి కట్టుగా కష్టాన్ని మోస్తూ ఉన్నా కూడా ముందు నువ్వు ఓడిపోకుండా ఉండాలి అంటే, నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు వినాలి అంటే ఖచ్చితంగా ఆ రహస్యమైనటువంటి గదిలో ముందు నీ ప్రవర్తన అంతా కూడా మనస్సు విప్పి, కడుపు నిండగా అన్నం తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటావో, కడుపు నిండగా అన్నం తిన్నప్పుడు ఎంత బలంగా ఉంటావో, అదే బలము చేత అదే తృప్తి చేత దేవుడు నిన్ను దీవించినప్పుడు నువ్వు అడిగినటువంటి లేదా నువ్వు చేసినటువంటి ప్రార్థనకి అంతా కూడా ప్రతిఫలం రావాలి అంటే ముందు నీ జీవితాన్ని నీకు నువ్వే పరీక్షించుకోవాలి. అప్పుడైతేనే మళ్ళీ చెబుతున్నా ఆ తప్పులన్నిటిని కూడా ఒప్పుకొని ఆ రహస్య గదిలో ప్రభువా నేను ఇలాంటి పనికి మళ్ళినటువంటి వాడినయ్యా, ఇక నుంచి ఈ రహస్యమైనటువంటి గదిలో వాటిని విడిచిపెడుతున్నా, వాటన్నిటి కోసం నేను క్షమాపణ అడుగుతున్నా, ఇక నుంచి నేను చెయ్యనయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన నిజమైనటువంటి ప్రార్థన గనక అయితే, నీ ప్రార్థన నిజమైనటువంటి నీ హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థన గనక అయితే, నువ్వు అడిగినటువంటి క్షమాపణ నిజంగా కన్నీటితో గనక అడిగితే, నీ ముందున్నటువంటి సమస్య అది ప్రాణాంతకమైనటువంటి సమస్య అయినా, ప్రాణము పోయేటటువంటి సమస్య అయినా నా ప్రభువు దాన్ని చిటికలో బాగు చేయగలడు, నిన్ను ముట్టగలడు, నీ కుటుంబాన్ని దీవించగలడు.